హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ టెక్స్. ఈరోజైతే నేను బోటి కర్రీ చేశానండి. అది ఎలా చేశాను ఏంటి అనేది ప్రిపరేషన్ అనేది నేను చెప్తాను. ఈ బోటి కర్రీలో కూడా మనకి B12 ఉండిద్దంట, ఐరన్ ఉండిద్ది, చాలా మంచిదంట. మనం అప్పుడప్పుడు తీసేసుకున్నా కూడా మనకి తలకాయ కూర తీసేసుకుంటాం కదండి, కాళ్ళు చారువలాగా ఇది కూడా ఎప్పుడన్నా తీసేసుకోవచ్చండి. కానీ తర్వాత కడుగేసుకొని అయితే ఫస్ట్ ముక్కలను ఎట్టి మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఉడకబెట్టుకొని ఒక గిన్నెకి అయితే వడపోసుకున్న తర్వాత ఉడకబెట్టుకొని మళ్ళీ ఇంకోసారి అయితే డస్ట్ అనేది నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు క్లీన్ పచ్చిమిర్చి, ఇక కరివేపాకు, ఉల్లిపాయ టమాటా పేస్ట్ పేస్ట్ చేశాను, గరం మసాలా, అల్లం పేస్ట్ అయితే నాకు ఉందండి. కుక్కర్లోనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టండి. ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేయించుకోవాలి. కూడా వేసేసుకున్నానండి. నేను కొంచెం గ్రేవీకి మంచిగా ఉండిద్ది. గసగసాలు ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చండి, అది మీ ఇష్టము గ్రేవీ కోసం. ఇప్పుడైతే నేను బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని మళ్ళీ అంతా జల్లెకి వేసుకున్న బోటీని అయితే వేసేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కారం, గరం మసాలా వేసేసుకుంటున్నాను. ఇవి దినుసులు వేసేసుకున్నాక కూడా మళ్ళీ ఇంకొక నిమిషం అయితే వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే ఆ ముక్కలకు ఆ ఫ్లేవర్ అనేది పట్టిద్ది కాబట్టి బాగా వేయించుకోవాలి. మనకు గ్రేవీ కావాలి బాగా, ఎంత రొట్టెల్లోకి అయితే తింటారు, ఇప్పుడు రైస్లోకి తింటాం కాబట్టి కొంచెం థిక్గా ఉండాలని చెప్పి, అయినా కూడా నేను ఉప్పావంత అయితే నీళ్ళు పోసేసానండి. కుక్కర్లో ఉప్పావంత నీళ్ళు పోసేసి ఉప్పు కారం అది చూసేసుకొని మంచి విజిల్స్ అయితే నేను 10 విజిల్స్ పెట్టానండి. 10 విజిల్స్ పెట్టినా కూడా నేను తీసి చూస్తే ఇది మటన్ కర్రీ లాగానేనండి, అన్ని విజిల్స్ రావాల్సిందే. మటన్ అయినా కొంచెం కొంచెం 10 విజిల్స్కి ఉడికిద్ది, కానీ ఈ బోటీ అనేది కొంచెం 10 విజిల్స్కి కూడా కొంచెం ఉడకటం కష్టమేనండి. మళ్ళీ విజిల్స్ పెట్టేసి మళ్ళీ 4-5 విజిల్స్ అయితే రానిచ్చాను. అంటే నాకు ఇప్పుడు 15 విజిల్స్ అయితే వచ్చేసినాయి. లోకి కానీ రైస్లోకి వేసుకునేటట్టు చాలా బాగుందండి. అంటే చపాతీలోకి అయితే మనం కొంచెం పులుసుగా ఉన్న చపాతీలు, జొన్న రొట్టెలైనా గ్రేవీ లేకపోయినా ఉంటే బాగుండిద్ది. కానీ రైస్లోకి అయితే అంత గ్రేవీ బాగోదు కాబట్టి ఇట్లా దగ్గరగా చేసేసాను. ఇట్లా చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. పైనుంచి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. కస్తూరి మేతి ఉన్నా కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఆ వేడికి ఉన్నా కూడా చాలా బాగుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి